హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ జీడికే బ్లాగ్. ఇది మా తొట్టి గ్యాంగ్. మీ అంతా కలిసి ఎగ్జిబిషన్కి అయితే పోతున్నాము. మీ అంతా ఒక గ్యాంగ్ అన్నట్టు, మీ చిన్నపిల్లలం అంతా. నేను కూడా చైల్డ్ కిడ్. వీళ్ళ లీడరు, మా లీడరు ఈడు మా లీడర్, మా అన్న కొడుకు. ఈ గ్యాంగ్ లీడరు. ఈయన జుట్టు, ఈయన కథ చూసి ఈడ పెద్ద రౌడీ అనుకున్నారు. లేదు, ఈయనంత అమ్మాయి కూడా ఇవ్వలేడు ప్రపంచంలో, ఈయనంత అమ్మాయి కూడా ఉండడు. మేమైతే ఎగ్జిబిషన్ కాడికైతే వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అయితే అయింది. టికెట్ కోసం బుకింగ్ కౌంటర్ అది ఎదురు కనబడుతుంది కదా. టికెట్ కాస్ట్ 70 రూపీస్ అయితే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 50 రూపీస్ ఉండేది, ఇప్పుడు 20 రూపీస్ అయితే పెంచారు. సరే కదా అని 6 కలిసి 420 రూపీస్ పెట్టి అయితే టికెట్ తీసుకున్నాము. ముందర కనబడుతుంది కదా ఈ ఎగ్జిబిషన్ దగ్గర ఉన్నటువంటి అవుట్లుక్. ఇది చాలా బాగుంది. ఎర్రకోట టైప్లో డిజైన్ చేశారు. ఇక మేము లోపలికి వెళ్తే మాకు ఎదురుగా తాజ్మహల్ డిజైన్ అయితే కనిపించింది. లుక్ మాత్రం వేరే లెవెల్లో ఉందన్నమాట. ఈరోజు సంక్రాంతి కావడం వల్ల పబ్లిక్ క్లౌడ్తో ఎగ్జిబిషన్ చాలా కిటకిటలాడుతుంది. మేము కూడా సెల్ఫీ దిగుదామని తాజ్మహల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇది లోపల తాజ్మహల్ సెట్టింగ్ ఏదైతే వేశారో దాని చుట్టూ ఉన్న ప్రాంతము. సో ఇక్కడ ప్రతి సంక్రాంతికి అయితే ఎగ్జిబిషన్ మా ఊర్లో అయితే పెడతారు. సో లాస్ట్ ఇయర్ 50 రూపీస్ ఉండేది, దీని కాస్ట్ 60 రూపీస్ చేస్తే బాగుండేది. బట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది. ఇది ఎంట్రీ ఫీజు వరకు అయితే ఓకే, లోపల కూడా కాస్ట్ పెంచితే మాత్రం ప్రజలకు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి అంత రేట్ బేర్ చేసుకొని అయితే రావడం అయితే చాలా కష్టం. సో ఒక్క ఫ్యామిలీ, ఒక 4 మెంబర్ ఉంటే మాత్రం 3,000 to 4,000 అయితే ఈజీగా ఖర్చు అవుతుంది లోపల అన్నీ ఎక్కి చూడాలంటే. సో ఇది కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. చూద్దాం ముందు రేట్ ఎట్లుంటాయో. లోపల ఎక్విప్మెంట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి. జాయింట్ వీల్, మ్యాజిక్ చైర్స్, కొలంబస్ అయితే కనబడుతున్నాయి. వీటి రేట్స్ కూడా మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే ఎగ్జిబిషన్లో షాపింగ్ కోసం అయితే స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సెల్ఫీ కోసం మొత్తం సెటప్ అయితే కనబడుతుంది. ఇక్కడ 2 అమ్మాయిలు అయితే మధ్యలో నిల్చుంటే సెల్ఫీ స్టిక్ వీళ్ళ రౌండ్స్గా తిరిగి ఫోటోలు అయితే తీస్తుంది. దీని కాస్ట్ అయితే 50 రూపీస్ ఉండొచ్చు. నాకు ఆ అమ్మాయిలను చూస్తుంటే మాత్రం విపరీతమైన నవ్వు వచ్చింది. ఎందుకంటే చుట్టూ పబ్లిక్ని చూసి వాళ్ళు చాలా మొహమాట పడుతున్నారు ఆ సెల్ఫీ తీయడానికి. వాళ్ళని చూస్తే అయితే నాకు చాలా బాధ అనిపించింది పాపం. షాపింగ్ మాల్ దాటేసి ముందుకు వచ్చాక మాకు ఈ స్మోక్ టీ అయితే కనబడింది. చాలా వరకు దీన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. దీన్ని త్రాగుతుంటే స్మోక్ అలా వస్తూనే ఉంటుంది. దీని కాస్ట్ అడిగితే 50 రూపీస్ అన్నాడు. సరే నాకెందుకులే అని ముందుకు వెళ్ళాక మా పిల్లలు మ్యూజిక్ చైర్స్ ఎక్కుదామన్నారు. జాయింట్ వీల్స్ ఎక్కుదామంటే భయపడి వద్దన్నారు. సరే అని మ్యూజిక్ చైర్స్ టికెట్ అయితే తీసుకున్నాము. 15 మినిట్స్ టైం పడుతుందని చెప్పడంతో మా టర్న్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మ్యూజిక్ చైర్స్ ప్రక్కన ఇంకా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. పబ్లిక్ అయితే వాటిని ఎక్కుతూ చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మాకు మ్యాజిక్ చైర్స్ టికెట్ కాస్ట్ అయితే ఈచ్ వన్ 80 రూపీస్ అయితే తీసుకున్నాడు. ఇలా ప్రతి దానికి మినిమం 60 రూపీస్ నుంచి 80 రూపీస్ ఛార్జ్ అయితే వేస్తున్నారు. ఇది కొంచెం ఎక్కువే అనిపించింది. 50 రూపీస్ పెడితే పబ్లిక్ కూడా ఇంకెక్కువ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని అయితే అనుకున్నాను. మా వంతు వచ్చేవారికి ఇంకా 15 మినిట్స్ ఎలాగో టైం ఉంది కదా అని పక్కన ఉన్నటువంటి పబ్లిక్ ఎంజాయ్ చేస్తుంటే వారినే చూస్తూ ఉండిపోయాము.
మా పిల్లలు ఇంకా వేరే ఎక్కి వస్తామని చెప్పి టికెట్స్ కౌంటర్ దగ్గరికి వెళ్తే 1 అవర్ కంటే ఎక్కువ టైం పడుతుందని చెప్పడంతో వాటిని క్యాన్సిల్ అయితే చేసుకున్నాము. మిగిలిన వాటిని ఎక్కడానికి మాకు ఇంట్రెస్ట్ అయితే లేకుండా సరే అని మిగిలినవి చూపిద్దామని వీడియో రికార్డ్ అయితే చేశారు. కొలంబస్ అయితే చూడడానికి బాగుంది, కానీ ఎక్కిన వాళ్ళ అరుపులతో మాత్రం మొత్తం ఎగ్జిబిషన్ దద్దరిల్లింది. అది ఎక్కుదామని అయితే ట్రై చేశాను, బట్ మాకు చాలా టైం అయితే పడుతుందని చెప్పారు. ఆల్మోస్ట్ హాఫ్ అవర్ కంటే ఎక్కువ పడుతుందని చెప్పారు. మా ముందట ఉన్న జనాలు కూడా అది ఎక్కడానికే వెయిట్ చేస్తున్నారు. దాన్ని చూస్తున్న మాకే భయం వేసింది, అలా కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఏంటిదో అని. అలా కూర్చున్న వాళ్ళ పరిస్థితి మాత్రం మరీ దారుణం. మధ్యలో కూర్చుంటే ఏం లేదు, కానీ చివరిలో కూర్చుంటే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటో అని చెప్పి చాలా భయం అయితే. చిన్నపిల్లలకైతే కొన్ని డిఫరెంట్గా ఐటమ్స్ అయితే పెట్టారు, స్పెషల్లీ చిన్నపిల్లల కోసం. అందులో ఇదొకటి, అండ్ వాటర్లో ఈ ఆడుకునే విధానం, అండ్ ఈ డక్ ట్రైన్ అనేది, ఈ 3 మాత్రం చిన్నపిల్లల కోసం సపరేట్గా మాత్రం పెట్టారు. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో ఇదైతే సెట్ చేయడం జరిగింది. ఇక ఫైనల్గా వెళ్దామని బయటకు వచ్చే టైంలో మా అన్న కొడుకు అయితే ఏదైనా తినేసి వెళ్దామని అన్నారు. అదే విషయంలో మా కోడల్ని అడిగితే నేను తినను అన్నది. బుదరికిచ్చే పద్ధతి ఇదన్నట్టు వీడిది. ఇలా బుదరికిచ్చి రెస్టారెంట్ పర్పస్లో అయితే ఒకటి ఉంది పక్కన, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, అందులోకి అయితే తీసుకుని వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో జనాలతో కిక్కరిసిపోయింది. యాక్చువల్గా మాకు కూర్చుందామంటే ప్లీజ్ కూడా లేకుండే. సరే అని చెప్పి ఒక 3 చాట్స్ అయితే తీసుకున్నాము, సమోసా చాట్స్. 3 చాట్లను 6 అయితే షేర్ చేసుకున్న ఉద్దేశంతో తీసుకున్నాము. ఈచ్ కాస్ట్ 50 రూపీస్ అయితే తీసుకున్నాడు, 3టికి 150 రూపాయలు. బట్ అదంతా వర్త్ అయితే లేదు. బట్ అర్థం చేసుకోవాలి కదా, వీళ్ళు కూడా ఇంతమందికి సర్వీస్ చేయడం అంటే నాట్ ఏ జోకు. సరే ఉన్నంతలో ఏదో తినేసి వెళ్దాం అని చెప్పి ఉద్దేశంలో అయితే ఇక్కడి నుంచి ఈ 3 చాట్లు తినేసి మేము ఇక్కడ నుండి అయితే బయలుదేరడం జరిగింది. ఫైనల్గా 2 అవర్స్ మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగిన తర్వాత నేను నా పిల్లలైతే ఎంజాయ్ చేశాము, చాలా ఎంజాయ్ చేశాము. సో చాట్ తినేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో తిన్న తర్వాత ఏదో చిన్న షాపింగ్ చేస్తామని చెప్పి అంటే సరే అని చెప్పి బ్యాంగిల్ స్టోర్స్కి అయితే తీసుకెళ్ళి, సో వాళ్ళు అదంతా చూసిన తర్వాత వాళ్ళకు నచ్చలేదు అనుకుంటా. సో అక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యారు. సో ఇది మేము చేసిన ఎంజాయ్ ఎగ్జిబిషన్. సో మీరు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ కానీ ఏదన్నా ప్లేస్ కానీ వెళ్ళి ఎంజాయ్ చేయండి, అది ఒక చాలా రిలీఫ్గా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి.